అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ 2వ వార్షికోత్సవం సందర్భంగా పిఠాపురంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ టీం మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో పేదవారి ఆకలి తీర్చడానికి పిఠాపురం రైల్వే స్టేషన్, ఉప్పాడ బస్టాండ్, ఇందిరానగర్ మరియు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 500 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశామని, ఇప్పటి వరకు ఈ గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించామని, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమందికి సుమారు 10 లక్షల రూపాయల నగదు సాయం చేయడం జరిగింది అని, అలాగే నేడు పిఠాపురంలోని ఇందిరానగర్ 9వ వార్డులో నివాసం ఉంటున్న బిద్దే అన్నపూర్ణ అనే ఆమెకు గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా ఆ కుటుంబానికి సుమారు 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను, కొంత నగదును అందజేయడం జరిగింది అని, ఈ సహాయ సహకారాలకు తమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పబ్బిరెడ్డి నాగచక్రం, మేకా సూర్యప్రకాష్, కోపల్లి వెంకట శేషగిరిరావు, బూరే సురేష్ బాబు, మల్లిపూడి ఆదిలక్ష్మి, ఎర్రం సుమ, కొల్లు అంజనాదేవి, అలాగే పిఠాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, ఇందిరానగర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన 2వ వార్షికోత్సవం సందర్భంగా మా అబ్బాయి బైపాస్ సర్జరీ జరిగిందండి. మా ఇంటికి వచ్చి నగేష్ గారు అన్ని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళని ఇక్కడ తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చినందుకు 2 నెలలకు సరిపడగా మాకు సరుకులు అన్నీ ఇచ్చారు. మా అబ్బాయి బైపాస్ సర్జరీ జరిగిందండి. ఈ చారిటీ వారికి, నగేష్ గారికి ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం ఇందిరానగర్లో 9వ వార్డులో అన్నపూర్ణ గారు వాళ్ళ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయికి 13 సంవత్సరాలు. ఆర్ఆర్వైహెచ్ఆర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడండి. ఆ అబ్బాయికి 2 సార్లు స్టంట్ పడడం, బైపాస్ సర్జరీ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే ఆ అబ్బాయి అంత ఇబ్బంది పడి ఈ వయసులో ఆపరేషన్ చేయించుకున్నాడు, ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పి అందరికీ కూడా ఒక అర్థం అవుతుంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఒక లవరాజ్ అనే వ్యక్తి ఈ చారిటీ మెంబర్కి ఒకరికి తెలియజేయడంతో వాళ్ళు నాకు ఆ నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే వచ్చిన తర్వాత తెలిసింది ఈ అబ్బాయి ఆర్ఆర్వైహెచ్ఆర్ స్కూల్లో అంటే అందులో నేను ఒక చైర్మన్ పోస్టులో నేను ఉండడం నాకు తెలియడం చాలా బాధ అనిపించింది. వీళ్ళందరినీ చూసి నిజంగా చెయ్యాలనే ఆలోచనతో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ వారు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళు ఈ రోజు వచ్చి ఇంచుమించు వాళ్ళ 2వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 100 మందికి ఈ రోజు ఇక్కడ ఇందిరానగర్ కాలనీలోని వాళ్ళు బిర్యానీ, దమ్ బిర్యానీ అలాగే తయారు చేసి ఫుడ్ సప్లై చేయడం జరిగిందండి. అంటే ఈ చారిటీ వారు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చడమే కాదండి, వాళ్ళు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ చారిటీ వారు అందరికి కూడా పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అన్నపూర్ణ గారి కుటుంబానికి వాళ్ళు 2-3 నెలలకు సరిపడేటటువంటి ఈరోజు గ్రాసరీస్ అంటే ఉప్పు, పప్పు, చింతపండు దగ్గర నుంచి A to Z అన్ని కూడా 2 రైస్ బస్తాలతో సహా అన్ని కూడా అందించడం జరిగింది. ఈ చారిటీ వారికి ప్రత్యేకంగా ఈ కాలనీ తరఫున కాకుండా పిఠాపురం అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.